దేవునికి స్తోత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దావీదు కీర్తన 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవునికి స్తోత్రములు. దేవుడు ఈ వాగ్దానం చేత మనతో మాట్లాడునుగాక. మరి గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులు, తర్వాత దేవుని సేవకులు ఎవరైనా కానివ్వండి, దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవడం వల్ల, చదువుకోవడం వల్ల మనకు ఆశీర్వాదం. మన ఉదయమే మన కుటుంబాల్లో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనము తర్వాత వాక్యాన్ని మనము చదువుకోవాలి, వినాలి. మూడవది, మన కుటుంబంలో నుండి దేవునికి స్తుతి ఆరాధన కూడా వెళ్ళాలి. ఏ ఇంటిలో అయితే ఈ 3 జరుగుతాయో ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఇల్లు దీవించబడుతుంది, ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇక్కడ భక్తుడైన దావీదు మరి తన కుమారుడు అబిషాలోము నుండి ఆయన పారిపోయాడు. అబిషాలోము తన మరి తండ్రికి దావీదు మీదకి యుద్ధానికి ప్రకటించాడు. ఆ విషయం తెలుసుకున్న దావీదు తనకు తానే మరి తన కుమారు నుంచి పారిపోయాడు. ఎందుకంటే కుమారునితో యుద్ధము చేయలేక మరి ఆయన యెరూషలేము ప్రాంతాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రార్థనా పూర్వకంగా దేవుని ఆత్మతో ప్రేరేపించబడిన వాడై ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆ యొక్క కాళ్ళలో చెప్పులు లేవు, సరిగా తనకు ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల్లో తాను దేవుని ఎదుట ప్రార్థన చేసి అనేకమైన విషయాలు ఇక్కడ రాశాడు. ఒక 8 వచనాలు మాత్రమే ఉంటాయి. మనం మొట్టమొదటిగా అంటాడు, నన్ను బాధించేవారు విస్తరించున్నారు ప్రభువా అన్నాడు. ఎందుకంటే తన దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళే దావీదుకు శత్రువులు అయిపోయారు. కాబట్టి వారే దావీదుకు శత్రువులుగా మారిపోయి తన కుమారుని పూరుకొల్పారు. ఆ విధాన్ని బట్టి ఆయన మాట మాట్లాడతాడు, ఎంత విస్తరించున్నారు ప్రభువా అని. తర్వాత 2వ వచనంలో చూస్తే వారికి ఏమి రక్షణ దొరుకుదని చెప్పుకునే వారు కూడా ఉన్నారు అంటాడు. 3వ వచనంలో మనం చదివితే, నా తల ఎత్తువాడవు నీవే ప్రభువా అని దేవుణ్ణి స్తుతిస్తాడు. తర్వాత మన కింద 4వ వచనంలో చూస్తే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరుపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఖచ్చితంగా ఆయన ఉత్తరమిస్తాడు, నా ప్రార్థన నిరాకం కాదు అంటాడు. కావున మరి ఈ యొక్క మనము 5వ వచనంలో చూసినప్పుడు దేవుడు నాకు ఆధారము అంటాడు. దేవుడు మనకు ఆధారం అయితే జరిగే మార్పులు ఏమిటంటే, నిజంగా దేవుడు నీకు ఆధారమైనప్పుడు నీ మీదకి ఎంతమంది వచ్చినా, ఎంత బాధించినా నీకు వాళ్ళ ద్వారా ఏమీ జరగదు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, 10,000 మంది దండ ఎత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు ఆధారము అంటాడు. కాబట్టి మరి ఎంతమంది శత్రువులు నన్ను మరి హేళన చేసినా, నన్ను హీనపరిచినా నేను భయపడను. ఎందుకు భయపడనంటే దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఆధారమై ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి ఒక 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఏమిటంటే, దేవుడు నీకు ఆధారం అయితే మరి అక్కడ అంటాడు ఆయన 5వ వచనంలో, నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. కాబట్టి దేవుడు నీకు ఆధారం అయితే నువ్వు పండుకుంటావు, నువ్వు చక్కగా నిద్రపోతావు, చక్కగా ఉదయాన్నే లేస్తావు. కాబట్టి దేవుడు నీకు ఆధారం కాకపోతే నీకు నిద్ర రాదు, నువ్వు అసలు పండుకోలేవు. పండుకుందామన్నా నీ పర్వం మీదకి కూడా వెళ్ళలేవు. నీకు నిద్ర పట్టదు, అసలు నువ్వు తిరుగుతూనే ఉంటావు, నీవు అన్ని టెన్షన్లు పెట్టుకుంటావు. దేవుడు నీకు ఆధారం అయితే, దేవునికి నీవు సమస్తం సమర్పించుకుంటే నీవు ఖచ్చితంగా పండుకుంటావు. తర్వాత పండుకున్న నీవు నిద్రపోతావు. చాలామంది రాత్రిపూట నిద్ర పట్టదు అసలు. ఏమంటే రాత్రిపూట నిద్ర పట్టడం లేదన్నా, అవి కుటుంబ సమస్యలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అనారోగ్య పరిస్థితి కానివ్వండి, బయట వ్యక్తుల నుండి వస్తున్న
ఆ అపాయాలు కానివ్వండి, కొన్ని విషయాలు అనేకమైన విషయాలను బట్టి కొంతమంది రాత్రి మాకు నిద్ర పట్టదు అంటుంటారు. కాబట్టి మనకు దేవుడు ఆధారమైతే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మనకు చక్కగా నిద్ర పడుతుంది. తర్వాత ఆయన అంటాడు, నేను మేల్కొందును అంటాడు. కాబట్టి నేను పండుకొందును, నిద్రపోదును, మేల్కొందును అంటాడు. ఎందుకు? దేవుడు నాకు ఆధారం కాబట్టి. దేవుడు మనకు ఆధారం అయితే మనము చక్కగా పండుకుంటాము, చక్కగా నిద్రపోతాము, చక్కగా మనము ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ దేవుడు మనకు ఆధారం కాకపోతే ఇవి మనం చేయలేము కదా. మనం పండుకోలేము, నిద్రపోలేము, మేల్కోలేము. కాబట్టి చాలామందికి ఈ రోజుల్లో ఉన్న మరి అనారోగ్యతలు ఎందుకు వస్తున్నాయంటే సరైన నిద్ర లేక, సరైన సమాధానం లేక. దేవుని వాక్యం ఏమంటుందంటే, దావీదు ఏమంటాడంటే, నన్ను బాధించువారు అనేకులు ఉన్నారు, కానీ నా దేవుడు నాకు ఆధారం కాబట్టి నేను పండుకుంటాను, కాబట్టి నిద్రపోతాను, మేలుకుంటాను. కాబట్టి నా మీద అనేకులు లేస్తున్నారు, కానీ నా దేవుడు ఆధారం కాబట్టి నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను అంటున్నాడు. కాబట్టి మరి నా తలను దింపాలని, నన్ను అవమానపరచాలని ఎంతోమంది చూస్తున్నారు. నన్ను వీడు ఎదిగిపోతున్నాడని ఎంతోమంది నన్ను కిందకి దింపాలని చూస్తున్నారు. నేను చేస్తున్న వ్యాపారంలో, నేను చేస్తున్న జాబులో, నేను చేస్తున్న పరిచర్యలో మరి నా మీద అనేకులు లేస్తున్నారు. కాబట్టి వీడు ఎక్కడ ఎదిగిపోతాడని నా మీద అనేక మంది వాళ్ళు నన్ను దింపాల కిందికి, నన్ను పడగొట్టాల. ఎలాగైనా వీడు ఎదిగిపోతాడు కదా, ఈ వ్యాపారంలో డెవలప్మెంట్ అవుతాడు, ఈ జాబులో డెవలప్మెంట్ అవుతాడు, ఈ యొక్క సేవలో డెవలప్మెంట్ అవుతాడని అనేకులు లేస్తున్నారు. కానీ నేను ఆధారపడుతున్నాను కదా. నేను ఆధారపడేది నజరేయుడైన యేసు ప్రభు మీద ఆధారపడుతున్నా, జీవం కలిగిన దేవుని మీద ఆధారపడుతున్నా. ఎప్పుడైతే జీవం కలిగిన దేవుని మీద మనం ఆధారపడితే మన మీద ఎంతమంది విస్తరించినా, మనల్ని ఎంతమంది కిందకు పడదోయాలని చూడినా ఏమి కాదు మనకు. ఎందుకంటే మన దేవుడే మనకు ఆధారమై మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మన మీద 10,000 మంది దండ ఎత్తి వచ్చినా, మనం ఎంతమంది మనల్ని కిందకి దింపాలన్నా కూడా అది కాని పని. ఒకరిని దేవుడు హెచ్చించాలనుకుంటే, ఒకరిని దేవుడు దీవించాలనుకుంటే ఊరంతా ఏకమైనా కూడా ఆ వ్యక్తిని ఏమీ చేయలేదు. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని ఇక్కడ దావీదు, నా తల ఎత్తువాడవు నీవే ప్రభువా అంటాడు. ఎందుకు? దేవుడు ఆధారమై ఉన్నాడు నాకు అంటాడు. తర్వాత ఇక్కడ ఆలోచనలు అంటాడు, 10,000 మంది దండ ఎత్తి నా చుట్టూ మోహరించిన నేను భయపడను. ఎందుకంటే నాకు దేవుడు ఆధారం. కాబట్టి దేవుడు ఆధారం కాబట్టి 10,000 మంది నా చుట్టూ మోకరించిన నేను భయపడను, నా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు అంటాడు. కింద వచ్చినలో అంటాడు, నా శత్రువులు దవడ ఎముకలను విరుగ్గొట్టువాడు నీవే ప్రభువా. కాబట్టి శత్రువులు, నాకు ఎవరైతే శత్రువులుగా మారుతున్నారో, ఎవరైతే నన్ను హీనపరుస్తున్నారో, ఎవరైతే నన్ను అవమానపరుస్తాలనుకున్నారో, ఎవరైతే నన్ను పడద్రోయాలనుకున్నారో వారి యొక్క దవడ ఎముకల మీద కొట్టువాడు. దవడ ఎముకల మీద కొడతావు. ఇదిగో నాకు నువ్వు ఆధారం కాబట్టి, దేవుడే ఆధారం కాబట్టి నా శత్రువుల దవడును ఎముక ఇరుగ్గొడతాడు ఆయన, వారికి బుద్ధి చెబుతాడు ఆయన, ఆయనే వారిని సరిచేస్తాడని దేవునికి సమర్పించుకొని ధైర్యం కలిగి తాను ముందుకు వెళ్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత అంటాడు, రక్షణ యెహోవాదే అంటాడు. కాబట్టి మనం ప్రతిరోజు ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం, మనము ఎంతో చూపించుకుంటుంటాం, తర్వాత ఎంతో మనము డెవలప్మెంట్ కావాలని చూస్తుంటాం. కానీ రక్షణ యెహోవాదే అంటే ఒక వ్యక్తి మారుమనసు పొంది దేవునిలోకి రావాలన్నా అది దేవుని ఆధీనంలో ఉంది. ఒక వ్యక్తి ఆర్థికంగా బాగుపడాలన్నా దేవునిలో ఉంది. ఒక వ్యక్తి ఆరోగ్యం కావాలన్నా దేవునిలో ఉంది. ఒక వ్యక్తి ఎట్లా రీతిగా డెవలప్మెంట్ కావాలన్నా, లేకపోతే ఏమి చేయాలన్నా దేవుని ఆజ్ఞ లేనిది ఒక వ్యక్తి డెవలప్మెంట్ కాలేడు, ఆరోగ్యవంతుడు కాలేడు, ఒక ఆత్మ రక్షింపబడదు. ఎందుకంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆకర్షించాలి ఒక ఆత్మను. ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తంతో కడగల ఒక పాపిని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేయాలి. కాబట్టి చాలామంది అనుకుంటారు, మేమింతమందిని సంపాదించాం, నువ్వు సంపాదించేది ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసేవాడు మాత్రమే, పని మాత్రం దేవుడే కార్యం చేయాలి. ఒక ఆత్మను ఆకర్షించాలంటే తండ్రి ఆకర్షించాలి. ఒక ఆత్మను రక్షింపబడాలంటే యేసు ప్రభు తన రక్తంతో కడగాలి. మరి ఒక ఆత్మ సంఘంలోకి రావాలన్నా, సమాజంలోకి రావాలన్నా,
పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయాలి. అప్పుడే కదా ఆత్మలు రక్షింపబడతాయి, కార్యం జరుగుతుంది. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద ఆధారపడితే దేవుని చేతిలోకి వెళ్ళిపోతాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అంటాడు ఇక్కడ. కాబట్టి మనము దీవించబడాలంటే యేసు ప్రభు మనకు ఆధారం కావాలి. ఆయన మనకు ఆధారం చేసుకొని మనం ఈ లోకంలో వెళ్తే మరి ఇక్కడ చెప్పిన విషయాలు మనం పండుకుంటాము, నిద్రపోతాము, మేలుకుంటాము. శత్రువులు వచ్చినా మనల్ని మరి దేవుడు కాపాడుతాడు. ప్రయాణాల్లో దేవుడు కాపాడుతాడు. మన మీద శత్రువులు వచ్చినా వారి యొక్క దౌడెముకలు ఎదుర్కొడతాడు. కాబట్టి మన ఆయనే ఉంటాడు. ఆయన మన పక్షాన ఉండాలంటే మనము కూడా ఆయన మీద ఆధారపడాలి. ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి మనమందరం ఆధారపడదాం దేవుని మీద, దేవుని వైపు చూద్దాం. దేవుడు మన విషయాల్లో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనం ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా మనల్ని ఆయన పట్టుకుంటాడు, నడిపిస్తాడు. విన్న మీ అందరికంటే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, విన్న సేవకులు దీవించండి, విశ్వాసం దీవించమని నీ చేతులకు సమర్పిస్తూ రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం.